సో అండి అందరికీ కంగన్ డివైస్ ఉన్న వాళ్ళు ఈ క్లీనింగ్ అండ్ డీప్ క్లీనింగ్ చేసే పద్ధతిని అంటే ఇంతకుముందు నేను కూలర్ మోటార్తో చూపించాను. సో ఇప్పుడు ఏదైతే మనకు కంగన్ డివైస్ ఫస్ట్లో మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏ మోటార్ అయితే ఇచ్చారో ఆ బూస్టర్ పంపర్ తోటే ఇప్పుడు నేను మనకు డివైస్ను డీప్ క్లీనింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఒక గిన్నెనైతే తీసుకున్నాను. సో మీరు ఇతర రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా పిలుచుకుంటారో ఆ విధంగా పిలుచుకోండి. సో ఇక్కడ ఒక గిన్నెను తీసుకున్నాను, దాంట్లో కొన్ని వాటర్ తీసుకొని మామూలుగా గోరువెచ్చగా చేసిన తర్వాత ఈ సిట్రిక్ యాసిడ్ పౌడర్ ఉంది కదా, ఇది మనకు ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకు సికింద్రాబాద్ అయితే ఉంది. సో నేను అక్కడి నుంచి అయితే ఈ ఎనర్జిక్ పౌడర్ని అయితే తీసుకున్నాను, క్లీనింగ్ పౌడర్ అంటారు దీన్ని. సో ఈ క్లీనింగ్ పౌడర్ తీసుకొచ్చి 2 ప్యాకెట్స్ అయితే కట్ చేసాను, ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ 2 ప్యాకెట్స్ని ఇలా కట్ చేసి దీంట్లో నేను పోసి కొంచెం దాన్ని ఏమంటే దీన్ని మొత్తం కరిగించేంత వరకు కొంచెం దాన్ని దాంట్లో పోసిన తర్వాత ఇట్లా తిప్పితే దాంట్లో ఉన్న ఈ పౌడర్ అయితే ఏదైతే ఉందో మొత్తం కరిగిపోతూ ఉంటుంది. సో ఈ పౌడర్ని తీసుకొని మనం నేను ఇంకోటి ఇక్కడ ఒక గిన్నె పెట్టాను, ఈ గిన్నెలో పోసుకుంటున్నాను. సో పోసుకున్నానండి. సో ఇక్కడ మోటార్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ మోటార్ ఉంది కదా, ఈ మోటార్కి వచ్చే పైప్నే నేను ఇక్కడ ఉంది కదా, ఈ పైప్ కనిపిస్తుంది కదా, ఈ పైప్నే నేను ఈ గిన్నెలో పెడుతున్నాను. సో అది ఎలా పెడుతుందో చూడండి. చేసేటప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఒకసారి మీరు ముందుగా మనం దాంట్లో ఉన్న ఒక పెద్ద CPU తీసుకోవాలి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మనకు పుష్ బటన్ ఉంటుంది. ఈ పుష్ బటన్ ప్రెస్ చేసి కొంచెం వెనుకకు గుంజితే అది ఈ క్యాప్ అనేది బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెద్ద CPU అంటే ఈ కంగన్ డివైజ్లో ఉండే CPU. ఇలా మనకి ఇక్కడ ఒకటి ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని రైట్ సైడ్ అంటే లాక్ అయిపోతుంది. ఈ లెఫ్ట్ సైడ్ కొంచెం ఇక్కడ రిమూవ్ అండ్ ఇన్స్టాల్ ఉంది కదా, వెనక ప్రెస్ చేసినాం అనుకో ఇది ఓపెన్ అయిపోతుంది. దీన్ని మామూలుగా అట్నే బయటికి తీసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. సో ఈ CPU ఉంది కదా, ఈ CPని కూడా తీసుకోండి బయటికి. సో ఇట్లా నెమ్మదిగా తీసుకోండి, దాంట్లో వాటర్ ఉంటుంది, కొంచెం డిప్ చేసుకోండి. తర్వాత సో లోపల ఇక్కడ మనకు 2 వాచర్స్ కనిపిస్తున్నాయి కదా, సో వాచర్స్ జాగ్రత్త అండి, ఎందుకంటే అవి పోతే దొరకదు మళ్ళీ. సో నేను వాచర్స్ని అయితే అట్లనే ఉంచుతున్నా. మనం ఇంకా చిన్న ఇదండి చిన్నది ఈ CPU సేమ్ అట్లా, ఇది ఒకటి లోపల సేమ్ ఎట్లా ఉందో ఒక 1 సైడ్ ఏమో పెద్దగా ఉంటుంది హోలు, ఇంకో సైడ్ చిన్నగా ఉంటుంది. సేమ్ అట్లా పెట్టేయండి, లోపల ఆ వాచర్స్ ఎట్లనే ఉండేయండి. సో నేను CPU ఇన్స్టాల్ చేస్తున్నాను దానికి. సో ఓకే, ఫిక్స్ అయింది. సో ఇందాక తీసినాం కదా రౌండ్ది క్యాప్, ఇక రౌండ్ క్యాప్ ఇది. ఈ క్యాప్ను కూడా సేమ్ దీనికి ఇట్లా పెట్టేసిన తర్వాత ఫిక్సబుల్గా కూర్చున్న తర్వాత ఒకసారి రైట్ తిప్పుకోండి. సో ఆ లాక్ అయిపోయింది. ఇంకోటి లెఫ్ట్ సైడ్లో మనకు హెనేజర్ అంటే 11.5 వాడుతూ ఉంటారు కదా చాలామంది తగ్గించారు అనుకుంటా. ఈ హెనేజర్ క్యాప్ను కూడా దీనికి ఒకటి ఇక్కడ ఓపెన్ టాప్ క్యాప్ బొడ్డే ఉంటుందండి, దాన్ని కొంచెం ప్రెస్ చేసి వెనుకకు లాగితే వచ్చేస్తుంది. ఈ 11 హెనేజర్ ఇలా పోసుకుంటాం కదా, ఇక్కడ లాక్ ఉంటుంది చూస్తున్నారా, దీన్ని స్ట్రేట్ అనండి. స్ట్రేట్ అంటే లాక్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ అన్నారు అనుకో లాక్ ఓపెన్ అయ్యి స్ట్రేట్ ఉండాలి ఓపెన్ కావడానికి. సో అట్నే దాన్ని వెనకకు లాగేయండి. సో చూసినారా, ఇక్కడ చూడండి నాకు 11 హెనేజర్ ఇది నేను కంపెనీ నుంచే తెచ్చుకున్నదాను. దాన్ని కూడా ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు కింద మనకు ఈ డివైస్ కింద పైప్ కింద ఇక్కడ వైట్ కలర్ అండి, ఇక్కడ వైట్ పైప్ ఉంది కదా, ఈ వైట్ పైప్ కింద ఒక బాల్ ఉంటుంది, బాల్ను తీయాలి. ఇక్కడ చూడండి, ఈ బాల్ ఇంపార్టెంట్ అండి, మళ్ళీ పోతే దొరకదు. సో నేను బాల్ తీసిన తర్వాత సేమ్ మళ్ళీ ఎట్లుందో అట్లా పెడుతున్నా. సో ముందుగా డివైస్కి ఉన్న సప్లై పవర్ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ తీసేయండి ఫస్ట్. సో తీసి పక్కన వేసుకోండి. సో నేను ఎక్కడైతే డివైస్ ఇన్స్టాల్ చేసినో అక్కడ నుంచే మీకు ఈ డీప్ క్లీనింగ్ చేసే పద్ధతిని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్.
సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పైప్ దీనికి ఉండే ఈ క్యాప్, ఈ నల్ల ఓపెన్ ట్యాప్కి. సో ఈ మోటార్ ఉంది కదా, ఈ మోటార్ ద్వారా నేను డీప్ క్లీనింగ్ చేసే పద్ధతిని అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ మోటార్ పైప్ ఉంది కదా, ఇగో ఈ మోటార్ పైప్ అనేది ఇక్కడ నేను ఈ గిన్నెలో పెట్టాను. ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ పైప్ అనేది వాటర్కి అందేలాగా పెట్టుకోండి. తర్వాత ఈ కింద ఉంది, ఈ కిందిది మనకు ఎట్లా తెలిసిన అందరికీ తెలిసిందే కదండి. ఈ కింద ఒక పైప్ ఉంటుంది కదా మనకు, వేస్ట్ వాటర్ పైపు. ఈ పైపు సో మనకి ఈ పైనుంచి తాగడానికి పట్టుకోవడానికి ఈ 3 పైప్స్ ఒక దాంట్లో ఉండేటట్టు చూసుకోండి. తర్వాత నేను ఇందాక సెట్రిక్ పౌడరు తీసుకున్న వాటర్ అయితే ఏదైతే ఉందో, ఆ వాటర్ను దీంట్లో పోసిన తర్వాత కొన్ని వాటర్ ఇంకా వేరే వాటర్ అయితే నేను కలుపుకున్నాను. సో తర్వాత ఇక్కడ స్విచ్ చేసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ డీప్ క్లీనింగ్ అనేది కూడా అవుతూ ఉంటుంది. ఒక ప్రాసెస్ చూపిస్తాను చూడండి. సో మోటార్ స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ వాటర్ మనకి ఈ 3 పైపుల నుంచి అయితే రావాలి డీప్ క్లీనింగ్ అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పైప్ నుంచి మోటారు పైపు గుంజుకుంటుంది ఎక్కడికి, మన డివైస్లోకి, ఈ డివైస్లోకి గుంజుకుంటుంది. ఇక్కడ వేస్ట్ వాటర్ పోతుంది, ఈ పైనుంచి మనం తాగడానికి వాటర్ వస్తుంది. సో ఈ 3 పైపులను కలిపి మనకు ఒక ఈ బౌల్ అయితే ఏదైతే మనం సెట్రిక్ యాసిడ్ పౌడర్ పోసుకున్నామో దాంట్లో వచ్చే విధంగానైతే మనం చూసుకోవాలి. ఇట్లా ఒక 2 అవర్స్ కానీ 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.